హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. కంకి ఉప్మా చేస్తున్నానండి. కంకి ఉప్మా చేయటమో అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఏం లేదు, ఉల్లిపాయలు కిచెన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా సింపుల్ అండి. కండీలు అంటారు, కంకులు అంటారు, మొక్కజొన్న పొత్తులు అంటారు. ఆల్రెడీ ఎవ్రీ సీజను నేను యూట్యూబ్లో ఉన్నంత వరకు ఈ వీడియోలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా పొద్దున్నే అంతా ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని ఏం లేదండి, చాలా చాలా సింపుల్. కంకి ఉప్మా చేసే ప్రాసెస్ నేను ఫస్ట్ నోటితో చెప్పేస్తాను, తర్వాత వీడియో అంతా చూడగలిగితే చూడండి. ఏంటంటే ఈ కంకులు యాక్చువల్గా మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీకి వేసుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఇది సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి, నూనె వేసి పోపు వేసి. ఆ తర్వాత వేడివేడిగా తినాలి. 5 నిమిషాల్లో తినేసేయాలి. చల్లారితే గొంతు పట్టుకుంటుంది, తినలేము. అందుకనేసి ఇది మా అమ్మ ఎప్పుడు సండే చేసేది. సో ఇది అత్తగారి రెసిపీ కాదు, యూట్యూబ్ రెసిపీ కాదు, మా అమ్మ వాళ్ళ రెసిపీ. ఈ కంకుల సీజన్లో కంపల్సరీ చేస్తుంది. కానీ లేత కంకులు బాగుండవు, కొంచెం ముదిరిన కంకులు వాడాలి. సో నేను కొంచెం ప్రాసెస్ ఏం మారుస్తున్నాను వీడియోలో చూపిస్తాను. నేను ఇది షార్ట్ వీడియోలో పెట్టట్లేదు, లాంగ్ వీడియోలోనే పెడుతున్నాను. సో చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా చక్కగా ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది వీడియో. చిన్న చిన్న క్లిప్లే నేను పెట్టేస్తాను, లాంగ్గా చేయనులేండి. నా వీడియోస్కి మినిమం 8 మినిట్స్ ఉంటుంది. సో 8 మినిట్స్ కంపల్సరీ వ్లాగ్ వీడియో పెట్టాలి ఎప్పుడు కూడా. సో మీకు ఒక రెసిపీ చేశాను అంటే 3 మినిట్స్లో అందరు కుకింగ్ వీడియోస్ అయిపోయినట్టు అయిపోదు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్తో ఓపెన్ చేస్తారు. అప్పుడు యూట్యూబ్ స్టూడియోలో మనకు వాళ్ళు మీ వీడియో ఇంత లెంత్ ఉండాలి అని. ఓన్లీ కుకింగ్ వీడియో అయితే 3 మినిట్స్, వ్లాగ్ అయితే 8 మినిట్స్ మినిమం ఉండాలి. అలా ఉంటుంది అనమాట. సో అందుకని నేను వ్లాగ్స్ అని ఓపెన్ చేశాను కనుక నాకు ప్రతి వ్లాగ్ వీడియో 8 మినిట్స్ మినిమం ఉండాలి. అందుకే రెసిపీలు పోస్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే లాంగ్ వీడియో 8 మినిట్స్ జనాలు చూడాలి. అందుకనేసి ఎప్పుడైతే షార్ట్ వీడియోలు రావడం మొదలుపెట్టిందో, నేను షార్ట్లో ఈ లాంగ్ వీడియో వాళ్ళు వీడియోలు ఓపెన్ చేసి చూడడం పేషెన్స్ ఉండదు జనాలకంతా. షార్ట్ కట్లు అయిపోవాలి ఎక్స్పర్ట్స్కు. అందుకనేసి నేను ఎక్కువ రెసిపీస్ దీంట్లోనే పెడుతున్నా. దేంట్లో షార్ట్స్లో పెట్టేస్తున్నా. చిన్న క్లిప్పులు చేసేసి షార్ట్స్ వీడియో పెట్టడానికి రీజన్ అదని చెప్తున్నా. లేదంటే ఇదివరకు చక్కగా లాంగ్ వీడియోలో పెట్టేదాన్ని. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు. మేము వ్లాగ్స్కి అప్లై చేసుకున్నాం కనుక యూట్యూబ్లో మాకు ఇచ్చిన టైం 1 మినిట్ కూడా తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే 10 సెకండ్స్ కూడా తక్కువ ఉండకూడదు. అది మనీకి, అదే మానిటైజేషన్కు కానీ మనము దేనికైనా ఇప్పుడు మేము మంత్లీ పేమెంట్కు ట్రై చేస్తున్నాం కదా, వీటికి క్వాలిఫై అవ్వమన్నమాట. అందుకనేసి నేను ఎక్కువ, మీరు ఫీల్ అవ్వకండి లాంగ్ వీడియో ఎప్పుడు ఏమీ వంటలు చూపించట్లేదని. అందుకనేసి నేను మాట్లాడుతూ ఎక్కువ లాంగ్ వీడియోను కవర్ చేస్తున్నా. ఎప్పటికీ 3 నిమిషాలు దాటిపోయింది. మిగిలిన 5 నిమిషాల్లో ఈ వంటకం కంప్లీట్ చేయాలి. చూడండి. నేనైతే ఎంసి గిన్నెలో చేస్తున్నాను అండి. ఎంసి గిన్నెలో చేయటం వల్ల ఏమవుతుందంటే నాకు ఈజీగా ఉంటుంది. మీకు మళ్ళీ అంత ఈజీ ఉందని మాత్రం నేను చెప్పను. మీరు స్టీల్, కాపర్ గిన్నెలో చేసుకున్నా కానీ, ఇనుప పెన్నంలో చేసుకున్నా, నాన్ స్టిక్లో అయితే చేయకండి. అసలు నాన్ స్టిక్ వాడద్దు అంటారు కదా, ఎందుకు ఉంటే పడేసేయండి నాన్ స్టిక్. దాని బదులు స్టీల్ కొనుక్కోండి, నార్మల్ స్టీల్లో, ఇనుప మూకుల్లో. ఇలా ముందు నేను వాటర్ వేసేసి అన్నీ కొంచెం స్టీమ్ బాయిల్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ దాంట్లోనే వేసేసి వంపేసిన. ఎందుకంటే కొంచెము నేను ఒలిచేటప్పుడు గడ్డిలాగా ఆ గ్రాస్ ఉండింది, అది తీసేయలేదు నేను. పర్వాలేదులే అనేసి అది అంతా చెరిగేసుకోండి, ముందు పొట్టంతా చెరిగేసుకొని కొంచెము ఉడికించుకోండి. ఓవర్ మెత్తగా ఉడికించకండి, లైట్గా ఉడికిస్తే ఏమవుతుందంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. ఇట్లా మా అమ్మ చేసేది కాదు, నా సొంత ఐడియా. ఎందుకంటే చాలాసేపు టైం పడుతుంది మా అమ్మ మగ్గించినప్పుడు. అందుకని ఒకసారి ఇలా ట్రై చేశాను, నాకు నచ్చింది. అప్పటి నుండి ఈజీ ప్రాసెస్ ఇది. మీరు డైరెక్ట్గా మగ్గించుకోండి, ప్రాబ్లం లేదు. బట్ దీంట్లో ఆయిల్ కాంప్రమైజ్ అయితే మాత్రం తినలేరు, అది గుర్తుపెట్టుకోండి. 3 మినిట్స్ వీడియోలో చెప్పినట్టు నేను చెప్పట్లేదు. 3 మినిట్స్ వీడియోలో ఇంత నీట్గా చెప్పడం కుదరదు. అందుకనే మళ్ళీ కొంచెము వ్లాగ్లోకి వచ్చేసి ఇలా వంటలు చూపిస్తున్నాను. షార్ట్ వీడియోస్లో చూపించడం తగ్గించేశాను. ఇదిగోండి, ఇలా మిక్సీకి వేసి పెట్టేసుకోవాలి. ఉల్లి ముద్ద కూడా ఎక్కువ వేసుకోవాలండి. మీకు ఎంత కంకి ఉందో 3 భాగాలుగా కంకి
కంకి పెట్టుకొని ఒక భాగం ఉల్లి ముద్ద వేసుకోండి. పచ్చి కొబ్బరి ఉల్లి ముద్దలో మళ్ళీ సగం పచ్చి కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి కంపల్సరీ వేసుకోకుంటే రుచి ఉండదు. కొత్తిమీర కూడా వేయాలి. నా దగ్గర కొత్తిమీర లేదనమాట. సో నేను లాస్ట్లో ఆరబెట్టిన కొత్తిమీర ఉండింది కదా, అది వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే గొంతు పట్టుకుంటుంది. దీనికి చప్పచప్పగా చేసుకొని తినేది కాదు. నేను చూపించిన పచ్చిమిరపకాయలు అన్నీ వాడాను. ఇక్కడ జస్ట్ అలా పేర్చుకుంటే చూపిస్తున్నాను. సో నేను ఎన్ని కంకులు వాడాను అనేది మీకు లాస్ట్ వీడియోలో కంకి ఒలిచేటప్పుడు చూపించాను. ఆ కంకులన్నీ వాడానండి. ఏం లేదండి, మనిషికి ఒక కంకి లెక్క వేసుకోండి. అప్పుడు అంతకంటే తినలేము. ఎంతమందికి చేసుకుంటే అంత కంకి. నేను ఇప్పుడు చేసిన దాంట్లో ఏమైందంటే, మేము తిన్న తర్వాత మళ్ళీ ఒక కంకి మైన పక్కింట్లో వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వచ్చినాం. హెవీ అవుతుందండి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. కానీ ఆయిల్ తక్కువ వేస్తే తినలేము, అట్లానే ఆయిల్ ఎక్కువ వేసినట్టు కనపడదు కూడా. సో అందుకే నేను సంవత్సరానికి ఒకసారే చేస్తా. సీజన్ వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళు. అమ్మకు మగ్గిచ్చి చెయ్యి నొప్పి అయ్యి నేను మగ్గిచ్చేదాన్ని అనమాట. చాలా చెయ్యి నొప్పి అయ్యేది అంతమందికి మగ్గిచ్చినప్పుడు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను భయపడి చేసుకునేదాన్ని కాదు. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయినాక కొంచెము చాలా ఇయర్స్గా చేస్తున్నా, అట్లానే ఇప్పుడు మొదలుపెట్టినానని కాదు. చాలా టేస్టీగా ఉంటుంది. సండే చేసుకునే వాళ్ళమండి, అందరు ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోండి. నేనైతే సాటర్డే నైట్ డిన్నర్ లాగా చేసేసాను. ఇంకా నైట్ డిన్నరు స్నాక్స్ రెండు కవర్ అయిపోతుంది. 7 గంటలకు చేసేస్తే తిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. హెల్త్ అంటే టేస్టీగా బాబా అనుకొని తింటాం. తిన్న తర్వాత ఉబ్బసం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నోటికి రుచిగా ఉందని ఎక్కువ తినకండి, ఉబ్బసం వస్తుంది. స్వీట్ కార్న్తో కూడా ట్రై చేస్తే ఎట్లుంటుంది అనిపించింది. ఎప్పుడైనా ఇప్పుడు కాదు, అన్ సీజన్లో స్వీట్ కార్న్తో ట్రై చేస్తాను. ఎందుకంటే స్వీట్ కార్న్ నార్మల్గా తిని బోర్ కొట్టింది. ఇదిగోండి, ఎంత ఉల్లిపాయ వేస్తే అంత టేస్ట్. యాక్చువల్గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అంతా ఒకేసారి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను విడివిడిగా మీకు చూపించడం కోసము ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కొలీగ్స్, అంటే పాత కంపెనీలో వాళ్ళు నా ఛానల్ చూస్తుంటారు. వాళ్ళ మిస్సెస్కు వాళ్ళ హస్బెండ్ చెప్పారంట, మేడం ఎంత నీట్గా చూపిస్తున్నారు, తెలుగు నీకు అర్థం కాకపోవచ్చు, నీట్గా మెజర్మెంట్స్ చూపిస్తున్నారు, అక్కడ ఏమేమి వేసేది ఆ ప్రకారంగా చేయొచ్చు కదా అని చెప్పినారని మొన్న మా ఆయన వచ్చి చెప్పారు. అందుకనేసి మీకు అప్పుడు అనుకున్న ఇది కూడా కరెక్టే కదా, నార్త్ ఇండియన్స్ కూడా నేర్చుకునేలాగా నీట్గా ఎప్పుడు నుండి అనుకుంటున్నాను ఇలాగా. వాళ్ళు ఎప్పుడు నన్ను అడిగేది, నువ్వు తెలుగులో చెప్తావు, మాకు అర్థం కాదు, మాకు హిందీలో కావాలని చాలామంది అడిగేవాళ్ళు. మా ఆయనను మీ మిస్సెస్ వీడియోలు చూస్తాము కానీ హిందీలో, మన ఛానల్ తెలుగు ఛానల్, హిందీలో ఎలా చెప్తాం. ఇలా సిమ్లో కలుపుకుంటూ సగం మగ్గిన తర్వాత కంకి ఇది వేసుకోండి, ఉల్లి ముద్ద. మనము దీన్ని మగ్గిందని ఎలా తెలుస్తాయంటే, నోటికి వేసుకుంటే కొంచెం బంకగా ఉండకూడదు. ఇప్పుడైతే కొంచెం వేసేటప్పుడు బంకగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టి మనము మిక్సీకి వేసాం కదా. కానీ నోటికి అంటుకోకూడదు. ఇంకా పెన్నంకి అంటుకోకుండా కొద్దిగా చూసి ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను అలాగే యాడ్ చేశాను. ఈ క్వాంటిటీ మేము నలుగురం లాస్ట్లో తినేది చూపిస్తాను. ఈ నలుగురం తిన్న తర్వాత పక్కింట్లో కూడా ఇచ్చేసాం. అది ఇంకా ఎలా అంటే, మీరు పొయ్యి మీద ఓవర్గా మగ్గిచ్చేస్తే పొయ్యి మీదే పొడి అయిపోతుంది. అందుకని చెప్తున్నా, పొయ్యి మీద పొడి కాకముందే దించండి. అది ఎంత చల్లారే కొద్దీ అంత పొడి అయిపోతుంది. ఇంకా తినలేమండి. యాక్చువల్గా నెక్స్ట్ డే కూడా తినలేము, దాన్ని 1 గంట తర్వాత కూడా తినలేము. ఇలా దించేయటం, తినడం అంతే. రాగి ముద్ద కూడా అంతే కదా, వెంటనే తింటేనే దాని రుచి. పూర్తి చల్లారి తినచ్చు, మీకు ఓపిక ఉంటే తింటామంటే తినచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. సో మనం ఏంటంటే, ఒకటే రోజు ఈ పని అంతా చేసుకోకుండా ముందు రోజు చక్కగా కంకులు ఉడకబెట్టి ఒలుచుకొని ఉల్లి ముద్ద, పచ్చిమిర్చి ఇది మిక్సీకి వేసుకొని అంత ఫ్రిడ్జ్లో రాత్రి కానీ పొద్దున కానీ రెడీగా పెట్టుకోండి. టపర్వేర్లోనే పెట్టుకోమని చెప్తాను నేను. నార్మల్ గిన్నెలలో నేను సజెస్ట్ చేయను. ఎయిర్ టైట్ అది టపర్వేర్. సో మీ ఫ్రిడ్జ్ ఎఫెక్ట్ ఏం పెద్ద ఉండదు. బయట పెట్టినా కూడా మీకు పొద్దున ఉడకబెట్టి అంతా మూత పెట్టి టపర్వేర్లో ఫ్రిడ్జ్లో పెట్టకున్నా ఒక 2 hours 3 hours బిఫోర్ అంతా రెడీ చేసి పెట్టుకోండి. అందరు తినే ముందు టక్కున మగ్గించేసేయచ్చు. ఏఎంసీ గిన్నె వల్ల నాకు ఏ పని కష్టం ఉండదు. సో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నదానికి పెద్దగా ఇష్టం ఉండదు, కానీ తిని ఎంజాయ్ చేసింది. శనగపప్పు, మినప్పప్పు కూడా వేయాలి, నేను ఓన్లీ శనగపప్పే వేశాను. ఇంకా జీడిపప్పులు అవేమీ వేసుకోకండి, హెవీ అవుతుంది. ఒక సెకండ్ అయితే ఇట్టుండే నా ఫేస్, దాని ఫేస్. సుహాని ఎంజాయ్ చేస్తుందా, నా పిల్ల ఏమనలే, కుక్కని పొమ్మని కూడా పొమ్మలే. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు బాగా. అన్ని కంకులు అయిపోయినాయా?
కాదు ఏంది అంత లావు కంకులు, గింజలు లేని కంకులు తెచ్చి అడగకున్నా అదే చెప్పినాడు, అమ్మకి సన్నగివి కావాలి కానీ సన్న దాంట్లో చూడు అస్సలు గింజలు ఉండవు అని. ఎంతసేపు అక్క నేను కదా ఎందుకు లేట్ అయినారని అంతసేపు మేము ఆడనే నిలబడి ఉంటాం కంకుల దగ్గర, ఒక్కొక్క కంకు ఓపెన్ చేసుకొని చూడడం. నాకు కొంచెం చాలు. ఎందుకు కొంచెమే తింటా నచ్చదమ్మా, తిన్నుడు నచ్చడం కాదు నేను ఒక్కసారి నాకు లేదు. పెట్టు. బాగుంటుంది. ఎగ్జాక్ట్ 1 minute వచ్చింది వీడియో. ఫాస్ట్ చేస్తాను.